అయితే ప్లీజ్ వెల్కమ్ రమణ గారు. ఏమని చెప్పేది అక్క నా బాధలు, ఏమని చెప్పేది అక్క నా బాధలు. నా మొగుడు తాగి తందానలాడి పంతాలకే లాగుతాడు. నా మొగుడు తాగి తందానలాడి పంతాలకే లాగుతాడు. నేను చిన్న పిల్లనమ్ము, నాకు సిగ్గులు ఎక్కువమ్మో. నేను పాల పిల్లనమ్ము, నాకు బాధలు ఎక్కువమ్మో. పిల్లం మాటంటే పెడసవనే పెడతాడు, పిల్లం మాటంటే పెడసవనే పెడతాడు. ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో. టెన్త్ క్లాసులో నా ఐ లవ్ యూ చెప్పినాడు, ఇంటర్కి వచ్చినాక కోరికలన్నీ తీర్చినాడు. టెన్త్ క్లాసులో నా ఐ లవ్ యూ చెప్పినాడు, ఇంటర్కి వచ్చినాక కోరికలన్నీ తీర్చినాడు. మా అమ్మ నాన్నని ఒప్పించి వాడు నన్నే పెళ్లి ఆడినాడు. మా అమ్మ నాన్నని ఒప్పించి వాడు నన్నే పెళ్లి ఆడినాడు. వాడు తాగుబోతోడు, వాడు తిరిగిపోతోడు, వాడు పనికి మాలినోడు. నాకు పెళ్ళైతే గాని నేను తెలుసుకోలేదు. పిల్లం మాటంటే పెడసవనే పెడతాడు, పిల్లం మాటంటే పెడసవనే పెడతాడు. ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో. ఏమని చెప్పేది అక్క నా బాధలు, ఏమని చెప్పేది అక్క నా బాధలు. నా మొగుడు తాగి తందానలాడి పంతాలకే లాగుతాడు. నా మొగుడు తాగి తందానలాడి పంతాలకే లాగుతాడు. తెలుగుట్టిందని మామ కడిగి నేనెలితే, తెలుగు మందుందని మామ కడిగి నేనెలితే. మామ నన్ను చూసినాడు, కొనసైగా చేసినాడు, పక్కకేమో పిలిచినాడు. మంద పెట్టి నాకెంకా మంతరించినాడమ్మో. అయినా గాని అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి. అపోలమ్మ ముద్దులకు మాల బరకు మా లక్షణ గల లాయిర బాల స్కుట బాయిల రొయ్యల కూరబండు పచ్చి చేపల పులుసు వండు వండోలే వండోలే ఒకల మారి వయ్యారి. అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి. మేదర వీధికో ఓలత్తమ్మ గంపక నీనెలితే, ఓలత్తమ్మ గంపల చెయ్యెడితే, ఓలత్తమ్మ జంపక తేలుకుటిందమ్మమ్మమ్మమ్మమ్మ. అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి. సొలుపు నొప్పని బావ కడిగి నేనెలితే, తేలుకు మందుందని బావ కడిగి నేనెలితే. బావ నన్ను చూసినాడు, విల్లాని పిలిచినాడు, చెయ్యి పట్టి లాగినాడు, జబ్బ పట్టి నాకెంకా జాడించినాడమ్మో. అయినా గాని అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి. అపోలమ్మ ముద్దులకు మా గది కుడి జబలరగా సిరా ఉప్పు సొప్పు గాజుల కళ్ళు మంటూ ఉంటే మనసు మళ్ళీ పోతా ఉంటే పట్టుకుంటే పాతికేలు ముట్టుకుంటే 30 ఏళ్ళు. అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సొలుపో
నటంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా నీ నటంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా సింపురి చుట్టదాని శివలెరకని చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా నీ నటంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటంటి టంటాడదాని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బాబా నీ నటంటి టంటాడదాని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బాబా సింపురు చుట్టదాని శివలెరకని చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని రమణ గారు అసలు ఆ ఎనర్జీ ఏంటి, ఆ పాటలేంటి, ఆ బేస్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, మొత్తానికి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా? నాకు సడన్లీ చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. లాస్ట్ టైం మీరు వచ్చేటప్పుడు అసలు నేను సోఫాల మీద సోఫాలు ఎక్కి ఎక్కడో వెళ్ళి నేను దాక్కోవాల్సి వచ్చింది, అంతా మీ ఎక్స్ప్రెషన్ వల్ల. సో ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా, ఇంకా అదే కంటిన్యూ అవుతున్నారా? అదే ఉంది అనుకుంటున్నాను నేనైతే. మీరు చెప్పిన మాట మీద మీ వైఫ్ స్పందన ఏంటో కనుక్కుందాం. కుందన గారు రండి రండి. అసలు కుందన గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయికి ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. రమణ గారు చేసిన పర్ఫార్మెన్స్ మీరైతే తెగ ఎంజాయ్ చేశారు, అది క్లియర్ గా కనిపించింది మీ డాన్స్ లో గానీ మీ బాడీ లాంగ్వేజ్ లో గానీ. అసలు అక్కడ కూర్చొని మీ ముసి నవ్వు నవ్వేస్తుంది, ఎలా ఆగి అక్కడ కూర్చున్నారో క్లియర్ గా కనిపిస్తుంది. ద మినిట్ షీ వాజ్ ఆస్క్డ్ రెడీ డాన్స్ చేద్దామంటే వెంటనే వచ్చేసారు. నిజంగా దాట్ వాజ్ అ ఫ్యాబులస్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు రమణ గారిని మీరు మీ ప్రేమ చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకుంటారు? తను ఒక ఆర్టిస్ట్ అని ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంకెవరైనా ఆ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతారు మా వాళ్ళు అన్న మాటలు కానీ. తనకి థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియదు. మా వాళ్ళ అన్న మాటలు భరించి నన్ను కూడా చాలా భరించారు, దానికి చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ. రమణ గారు ఆమె మాటలు మాకేం తెలిసిందంటే నిజంగా మీరు చాలా నిజాయితీగా ఏమాత్రం తగ్గక యూ డిడ్ గివ్ యువర్ బెస్ట్ అండ్ మొత్తానికి ఫ్యామిలీని ఒప్పించారు. ఎలా ఒప్పించారు, అసలు ఏం చేశారు? ఒప్పించడం అంటే ఏం లేదు, లాస్ట్ టైం కూడా నేను చెప్పుకున్నాను. సో మా ప్రాంతంలో కళాకారులు అంటే చాలా చిన్న చూపు. సో అది శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా నాకు చాలా అంటే చాలా పెద్ద గౌరవం దక్కింది మా ప్రాంతంలో. సో ఈ ప్రపంచంలో ఎవరైనా హార్ట్ఫుల్ గా అంటే ఎంతకంటే ఎక్కువగా ప్రేమించలేని అనేవారు ఎవరైనా ఉన్నారంటే అంతవరకు ప్రేమించేలా చేసింది అమ్మాయి. సో ఈ అమ్మాయి కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. వెళ్ళిపోయి చేసుకోవాలని ఆలోచన ఉంటే లవ్ చేసిన 6 నెలలకు వెళ్ళిపోవాలి, అలా కాదు. మన ఇంట్లోనే ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్నని మా అమ్మ నాన్నని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన నాకు ఎప్పుడో కలిగింది. ఒకవేళ ఈ అమ్మాయి మెడలో 3 ముళ్ళు కట్టకపోతే నాకు పెళ్ళైన తాటే చచ్చిపోయేది. సో ఈ అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళాలనుకున్నాను. సో భగవంతుడు సక్సెస్ చేశాడు, చాలా హ్యాపీ. అండ్ ఆది గారు చెప్పండి, వీళ్ళని చూసిన తర్వాత మీ లైఫ్ లో కూడా ఇలాంటిది ఏదో జరగాలని కోరుకుంటున్నారా? లవ్, ప్రేమ, పెళ్లి, 3 ముళ్ళు. మనకి 3 ముళ్ళు ఇవేమి నచ్చవు, అదంతా మంచానికి ముళ్ళు, అదంతా మంచానికి ముళ్ళు. ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రమణ వాయిస్ మనందరికి నచ్చిన వాయిస్ అన్నమాట. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారానే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మాకు రమణ గురించి తెలుసు కాబట్టి నీకు చెప్తున్నామా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలు. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ గారు, సినిమా ఇండస్ట్రీకి కొన్ని రికార్డ్స్ ఉంటాయి, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్. అలాగే మన శ్రీదేవికి రమణ పెద్ద సూపర్ హిట్. ఎప్పుడు వచ్చినా ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్తుంటాడు సూపర్ రమణ. ఇంద్రజ గారు, రమణ సామాన్యుడికి కావాల్సింది తాళం, లయం, స్వరం ఇదంతా ఏం కాదండి. వాడికి కావాల్సిన సంగీతం అందించే మీలాంటి గాయకులు. అందుకే మీరు ఇంతగా జనాల్లో ఇంత తక్కువ టైంలో చేరిపోయారు. సో యు ఆర్ ఎ కామన్ మ్యాన్ సింగర్.
వీడు మావాడ్రా, మాలో ఒకడ్రా అవును మేడం. అని చూస్తున్నారు. అది మీ సక్సెస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రౌడ్ గా చెప్పుకోగలము, మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వెళ్ళి ఈ రోజు ఇంత స్థాయికి ఎదిగిన సింగర్ మా రమణ అని. ఈ విషయం కూడా షేర్ చేసుకోవాలి. నేను చదువుకున్నది అయితే 10th క్లాసే. రాష్ట్రం కూడా దాటుతాను లేదన్న ఆలోచన ఒకప్పుడు ఉండేది. సో ఈ ప్రేక్షకులందరి అభిమానం వల్ల ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈ తల్లి, ఈ మట్టి తల్లి ద్వారా సో 2 నెలల క్రితం US కూడా వెళ్ళాను. 50 రోజులు ఉండి 8 స్టేట్లు తిరిగానంటే అది మామూలు విషయం కాదు. ఇది జస్ట్ బిగినింగే రమణ గారు. సో ఇంకా ఇంకా మీరు ఎదుగుతారు. అదృష్టం మీ పక్కనే ఉంది కాబట్టి ఇంకా బాగా ఎదుగుతారు. గాడ్ బ్లెస్ యూ. అండ్ కుందన, ఇప్పుడే కలిసాము కానీ మా ఫ్యామిలీలో ఒకరిలాగా అయిపోయారు మీరు. రమణ గారి గురించి మాకంత కొంతవరకు అయితే అవగాహన ఉంది. ఆది గారు చెప్పినట్టు మీరు నిజంగా లక్కీ. ఇద్దరు కలిసి జంటగా చిలక గోరింకల్లాగా నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.